హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ చిట్టి పెసరట్లు, పెసర పునుకులునండి. ఇది అల్లం కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నేను కొన్ని డీప్ ఫ్రై చేశాను ఆయిల్లోను, కొన్ని ఆయిల్ లేకుండా చేశాను. ఆయిల్ లేకుండా అదేలా చేయాలని అనుకుంటున్నారా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి తయారీ విధానం. ఇదిగోండి, పెసర పునుకుల కోసం నేను 1 గ్లాసుడు పెసలు తీసుకున్నాను. ఈ పెసలు శుభ్రంగా కడిగేసి నైట్ నానబెట్టాలండి, పొద్దుట రుబ్బుకోవాలన్నమాట. ఈ పెసలతో పాటు నేను 1 స్పూన్ బియ్యం వేస్తున్నాను. 1 స్పూన్ బియ్యము, పెసలు శుభ్రంగా మనం కడిగేసి నైట్ అంతా నానబెట్టాలి, పొద్దుట రుబ్బుకోవాలన్నమాట. బాగా కడిగి నానబెట్టాలి. మళ్ళీ రుబ్బేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను కడిగి నానబెట్టుకున్న ఇవి పెసలు, కొద్దిగా బియ్యం వేసాను కదా 1 స్పూను. ఇవి ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను. నైట్ అంతా నానబెట్టాను. అయితే గ్రైండ్ చేసే ముందు కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, ఇవి నేను మిక్సీ జార్లో వేస్తానండి. అప్పుడు ఈ పెసలు వేస్తాను అనమాట. మిక్సీ జార్లో ఇవన్నీ వేసి గ్రైండ్ చేస్తాను. కొంచెం బరకగానే చేయాలండి పెసర పునుకులకి, మరీ ఫైన్ పేస్ట్గా చేయకూడదు. ఇదిగోండి, ఈ విధంగా బరకగా రుబ్బాలన్నమాట, మరి ఫైన్ పేస్ట్ చేసేయకూడదు. ఇదిగో చూసారా, ఈ విధంగా మొత్తం అంతా ఇదే విధంగా మనము ఇలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి, మనం గ్రైండ్ చేసుకున్న ఈ పెసలు ఉన్నాయి కదా, ఇందులో నేను పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు వేసాను. అయితే ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి చిన్నగా కట్ చేసుకున్నాను. 1 ఆనియను మీడియం సైజుది చిన్నగా కట్ చేశాను. ఇందులో 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. అయితే నేను ఇందులో సాల్ట్ వేయలేదు రుబ్బేటప్పుడు. దీని రుచికి సరిపడా నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సరిపడా. అంటే ఇది పెద్ద స్పూను, అందువల్ల 1/2 స్పూను కూడా కాదు, దానికి సరిపడా నేను వేసాను. అయితే ఇదంతా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేయాలి. ఈ ఉల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ అంతా దీంట్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేద్దాం. అయితే దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది కదా కొత్తిమీర వేస్తే. కొత్తిమీర తరుగు వేసి ఇదంతా బాగా ఇలాగా కలిపేయాలన్నమాట. మొత్తం మనం వేసిన ఉల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర అంతా ఇందులో కలిసిన తర్వాత మనము ఇది నేను తీసుకున్నాను ఏంటంటే పొంగడాల పెనం. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ పొంగడాల దాంట్లో వేస్తానన్నమాట. కొన్ని ఇందులో వేస్తాను, కొన్ని ఏమో డీప్ ఫ్రై చేస్తాను. మీకు ఏది నచ్చితే అది మీరు చేసుకోండి. నాకైతే డీప్ ఫ్రై నచ్చదు, కాకపోతే మీకోసం వేసి చూపిస్తున్నాను అనమాట. అడిగారు కాబట్టి అది మీకు ఎలా నచ్చితే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇదిగోండి, నెయ్యి అంతా ఇందులో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. నెయ్యి అంతా నేను ఇలా స్ప్రెడ్ చేశాను కదా, ఇది స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాను ఈ పెనాన్ని. అయితే నేను స్పూన్తో చిన్నగా ఇందులో వేసుకుంటాను అనమాట, పొంగడాల్లాగా. లేదంటే చేత్తో కూడా వేసుకోవచ్చు, చిన్నగా. ఇలాగా దీంట్లో వేసేద్దామండి. ఇదిగోండి, ప్రతి దాంట్లోనూ మనం ఇలా వేసేసిన తర్వాత అది సిమ్లోనే ఉంచాలి, హైలో మాత్రం పెట్టద్దు. సిమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా కాలనివ్వాలన్నమాట. చూద్దామండి, మన పునుకులు కాలయ్యేమో, ఒకసారి టర్న్ చేద్దాము. ఓకే, కాలయ్యి, ఈజీగానే టర్న్ అవుతున్నాయి, ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల. ప్రతిదీ ఇదే విధంగా మనం మళ్ళీ టర్న్ చేసేయచ్చు అనమాట. ఇటువైపు కూడా కాలితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది సోడా వేస్తారండి, తినే సోడా. అవసరం లేదు, ఆ సోడా మనకి హెల్త్కి మంచిది కాదు, అవసరం లేదు. ఇది ఇలా గుల్లగానే వస్తుంది. ప్రయత్నించి చూడండి, ప్రయత్నిస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, ప్రతిదీ ఇలా తిరగేసేయడమే.
ఎందుకంటే అడుగున మనం నెయ్యి స్ప్రెడ్ చేసాం కదా, నెయ్యి అప్లై చేయడం వల్ల అవి ఈజీగా ఊడిపోతాయి. మళ్ళీ ఇటువైపు కూడా కాలనిద్దాం. ఇదిగోండి, ఆయిల్లో ఫ్రై చేసుకునే వారి కోసం నేను ఆయిల్లో కూడా ఫ్రై చేస్తాను. అయితే మన పొంగడాలు అటువైపు నాన్ స్టిక్లో పెట్టినవి అటువైపు పెట్టాను, అవి కాలుతున్నాయి. ఇక్కడేమో మీకోసం నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. మీ ఆప్షన్ మీది, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఆయిల్ లేకుండా కావాలో ఆయిల్లో ఫ్రై చేసుకుంటారో మీ ఇష్టం. ఇలా చిన్న చిన్నగా ఇందులో మనం చేత్తో వదిలేయడమేనండి. చిన్న పునుకుల్లాగా వేసుకుంటే లోపల బాగా కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. మరి పెద్దగా వేయొద్దు, చిన్న చిన్నవి వేయండి. ఇది మంట మీడియంలో ఉంచండి, హైలో పెట్టేస్తే మళ్ళీ లోపల కుక్ అవ్వకుండా మాడిపోతాయి. సో మీడియంలో ఉంచాలి. ఇది కొంచెం కాలిన తర్వాత మళ్ళీ తిరగద్దాం వీటిని. ఇదిగోండి, ఈ విధంగా ఏగితే చాలు అనమాట, తీసేయచ్చు. ఇది మీరు హైలో పెట్టద్దు, చెప్పాను కదా, మీడియంలో పెడితే లోపల బాగా కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. కొంతమంది సాయి పప్పుతో చేస్తారండి, పెసరపప్పు తొక్కలేంది. కానీ తొక్కపప్పే మంచిదని నా అభిప్రాయము. ఎందుకంటే ప్రతిదీ పాలిష్ పట్టింది తినకూడదు కదా, తొక్కతో కూడా మనం తింటూ ఉంటే మంచిది. మరి మీ ఇష్టం, ఏ పప్పు కావాలంటే ఆ పప్పుతో సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. తొక్కలేని పప్పు అయినా, తొక్కతో తీసుకున్న పప్పు అయినా, ఈ ప్రాసెస్ మాత్రం ఇదే. ఆప్షన్ మీది, మీకు ఏది నచ్చితే అది మీరు చేసుకోండి. సాయి పప్ప తొక్కపప్ప అనేది మీ ఇష్టం. ఇదిగోండి, ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. ఇవి కొంచెం మీడియంలోనే కాలనివ్వాలి, కాలనిద్దాం. ఇదిగోండి, ఇవి కూడా కాలిపోయాయి. ఈ విధంగా కాలితే చాలు. తీసేసి మనం ఇప్పుడు చిట్టి పెసరట్లు వేద్దామండి. చిట్టి పెసరట్లు, పెసర పునుకులు, చిట్టి పెసరట్లు అల్లం కాంబినేషన్లో తింటే బాగుంటుంది అనమాట. లేదంటే మీకు నచ్చిన చట్నీ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పెసరట్లు వేస్తాను. ఈ పెసరట్లలోకి నేను నెయ్యి వేస్తానండి, ఆయిల్ కాదు. ఆప్షన్ మీదే, నెయ్యి కానీ ఆయిల్ కానీ. ఇది ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యి అనమాట. పూసగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఆ నెయ్యి ఎలా తయారు చేయాలో మన జ్యోతిష్ కిచెన్లో నేను పెట్టాను. తెలియని వారికి చూసి నేర్చుకుని తయారు చేసుకోండి. బయట కొన్నవి మంచివి కాదని ప్రతిదీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదా, తెలియని అమ్మాయిలు తెలుసుకుంటారని నేను ప్రతిదీ వీడియో పెడుతున్నాను. చిట్టి పెసరట్టు వేద్దామండి మనం ఇప్పుడు. అంతే. ఆల్రెడీ నేను అన్నీ వేసాను అందులో, అయినప్పటికీ కొంచెం డెకరేషన్ ఉండాలి కదా మరి, అందువల్ల కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇది కాలనిద్దామండి కొంచెం. చూద్దామండి మన చిట్టి పెసరట్టు కాలిందేమో. వావ్, ఈజీగానే ఊడిపోతుంది. అయితే మరలా నేను దీని చుట్టూ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తాను, డ్రాప్సే ఓన్లీ. నేను స్పూన్లో తీయలేదు, దానికి అంటుకున్నదే వేస్తున్నాను. కొంచెం ఇటువైపు కూడా కాలనిద్దాం. చూద్దామండి ఇవి అయిపోయాయేమో. అయిపోయిందండి, చూసారా, ఇదిగో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఆపేస్తున్నాను నేను, అవి అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మన చిట్టి పెసరట్టు దగ్గరికి వద్దాం. ఓకే, ఇది కూడా కాలిపోయింది. తీసేసి నేను మరలా ఇంకోటి వేసి చూపిస్తాను మీకు. దీనికి కూడా నేను మరలా
నెయ్యి వేస్తున్నాను కొద్దిగా. అంతే చాలు. మీరు కావాలంటే దీని మీద కారపొడి చల్లుకోవచ్చండి. కారపొడి ఇందులో కొద్దిగా జీలకర్ర వేసాను, కొంచెం కొత్తిమీర వేసాను. నా దగ్గర కొద్దిగా కరివేపాకు పొడి ఉంది, అది వేస్తున్నాను. కారపొడి కరివేపాకుతో చేశాను అనమాట ఇది. అది కూడా మీకు వీడియో పెడతాను. ఇలాగా పైన కారపొడి వేసుకుంటే కూడా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మరలా చుట్టూ వేద్దాము, ఒక డ్రాప్ అంతే. ఇప్పుడు దీన్ని కాలనిద్దాం, కాలాక తిరగేద్దాం. చూద్దామండి, పెసరట్టు కాలిందేమో, తిరగేద్దాం. వావ్, ఈజీగానే ఊడిపోతుంది. మరలా నేను దీని చుట్టూరు నెయ్యి వేస్తాను, కొంచెం ఒక డ్రాప్. ఒకసారి కాలనిద్దాం దీన్ని కూడా. చూద్దామండి, కాలిపోయిందేమో మన పెసరట్టు. ఓకే, కాలిపోయింది. ఇటువైపు కూడాను తీసేయడమే. దీన్ని ఇంకా ప్లేట్లో మనం పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా రెడీ అయిపోయాయి మన చిట్టి పెసరట్లు, పెసర పునుకులు. ఇవైతే నేను ఆయిల్ లేకుండా వేసాను కదా. ఇది లోపల సాఫ్ట్గాను, పైనేమో క్రిస్పీగాను చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇవైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను కదా. దీనికి నేను అల్లం పచ్చడి చేశాను. మీకు నచ్చిన చట్నీతో కూడా తినొచ్చు. అల్లం పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది మరి. ఓకే అండి, థ్యాంక్ యూ.